కథలు వినండి ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ గుర్తు మీద క్లిక్ చేయండి. అక్బర్ బీర్బల్ కథలు. మోసానికి మోసం. కథ. అక్బర్ ఆస్థానంలో బీర్బల్ అంటే గిట్టని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒకసారి వాళ్ళంతా ఏకమై బీర్బల్ని చంపడానికి ఓ పథకం రచించారు. అందుకోసం అక్బర్ ఆస్థాన మంగలివాడు అతన్ని పిలిపించి అతడు మొదట భయపడిన ధనమాశ చూపించడంతో ఒప్పుకున్నాడు. మంగలివాడు మర్నాడు అక్బర్తో, ప్రభు, మీ తల్లిదండ్రులు తాతలు స్వర్గలోకంలో ఉన్నారని వినడమే కానీ వాళ్ళు ఎలా ఉన్నారో ఎవ్వరికీ తెలియదు. ఇక్కడ మీరు రాజభోగాలు అనుభవిస్తున్నారు కదా, వాళ్ళు అలాగే అనుభవిస్తున్నారంటారా అని సందేహం వ్యక్తం చేశారు. నిజమే, ఆ సంగతి మేము మర్చిపోయాం అని ఆలోచనలో పడ్డాడు అక్బర్ చక్రవర్తి. బాధపడకండి ప్రభు, నా దగ్గర ఓ ఉపాయం ఉంది. నాకు తెలిసిన ఓ మాంత్రికుడు మనుషుల్ని స్వర్గానికి పంపించగలడు. మీరు ఎవరైనా నమ్మకమైన వ్యక్తిని అక్కడికి పంపి మీ పూర్వీకుల గురించి తెలుసుకోవచ్చు కానీ అంటూ ఆగిపోయాడు మంగలివాడు. సందేహించకు, చెప్పు అన్నాడు అక్బర్ చక్రవర్తి. మీ పూర్వీకులతో వ్యవహారం అంటే మాటలా? అందుకు తగిన వ్యక్తి ఉండొద్దు? ఎవరైతే బాగుంటుందంటావు? బీర్బల్ గారైతే చక్కగా పని పూర్తి చేసుకొని రాగలరు. అతని ఆలోచన అక్బర్ చక్రవర్తికి బాగా నచ్చింది. బీర్బల్ని తన రహస్య మందిరానికి పిలిపించి విషయం చెప్పాడు. ఇదిగో బీర్బల్, నువ్వు ఎలా అయినా ఈ పని పూర్తి చేసుకొని రావాలి అని అన్నాడు అక్బర్ చక్రవర్తి. ఇదేదో గిట్టని వాళ్ళ పన్నాగమని బీర్బల్కి తెలిసిపోయింది. ఈ అద్భుతమైన ఆలోచన ఎవరిదో తెలుసుకోవచ్చా ప్రభు అన్నాడు బీర్బల్. మన ఆస్థాన మంగలివాడిది చెప్పాడు అక్బర్. ఈ ఆలోచన మర్మం తెలుసుకున్న వెంటనే దానికి విరుగుడు పథకం ఆలోచించాడు బీర్బల్. తనను స్వర్గానికి పంపడానికి చితిని తానే ఏర్పాటు చేయించుకుంటానన్నాడు. చితి కింద నుంచి భూగర్భం ద్వారా ఒక స్వరంగాన్ని నేరుగా తన ఇంటి పెరట్లోకి వెళ్ళేలా తవ్వించాడు. ఆ రోజున మాంత్రికుడు మంత్రాలు చదువుతుంటే చితిపైకి ఎక్కి నెమ్మదిగా ఎవ్వరికీ కనిపించకుండా లోనికి దిగిపోయాడు. స్వరంగం గుండా ఇంటికి వెళ్ళిపోయాడు. చితిలో బీర్బల్ నిజంగానే చనిపోయాడని విరోధులంతా సంతోషించారు. నెల రోజుల తర్వాత బారుగా పెరిగిన గడ్డం మీసాలతో బీర్బల్ రాజస్థానానికి వచ్చాడు. అతన్ని చూసి అక్బర్ సంతోషిస్తే విరోధులు మాత్రం భయంతో వణకడం ప్రారంభించారు. అక్బర్ ఆతృతగా బీర్బల్ దగ్గరికి వెళ్ళి, చెప్పు బీర్బల్, చెప్పు, మా పూర్వీకులు ఎలా ఉన్నారు అని అడిగాడు. బాగున్నారు ప్రభు, మీలానే వాళ్ళు రాజభోగాలు అనుభవిస్తున్నారు. కాకపోతే ఏమైంది, ఏంటి, వారికి ఇంకా లోటు అని అడిగాడు అక్బర్ చక్రవర్తి. నా పరిస్థితి చూశారుగా, నెల రోజులుగా మీసాలు గడ్డం పెరిగిపోయి ఎలా ఉన్నానో. ఇక వాళ్ళు కొన్ని వందల ఏళ్ళుగా స్వర్గంలో ఉన్నారు. మీ వాళ్ళు పరిస్థితి ఊహించుకోండి. అక్కడ ఒక్క మంగలివాడు కూడా లేడు. అందుకే వాళ్ళంతా ఒక మంగలివాడిని అక్కడికి పంపమన్నారు. మన ఆస్థాన మంగలివాడైతే మంచిదని చెప్పారు అంటూ మంగలివాడి వైపు చూశాడు బీర్బల్. వెంటనే అతన్ని స్వర్గానికి పంపే ఏర్పాట్లు చేయండి అని ఆజ్ఞాపించాడు అక్బర్ చక్రవర్తి. అది విన్న మంగలివాడు అక్బర్ కాళ్ళ మీద పడి నిజం చెప్పేశాడు. అతడు చేసిన మోసానికి కఠిన శిక్ష విధించాలనుకున్నాడు అక్బర్. కానీ బీర్బల్ క్షమించమని కోరడంతో గట్టిగా మందలించి వదిలేశాడు అక్బర్ చక్రవర్తి.